హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా ఒకసారి వడలు ఇలా చేసి పెట్టండి. అందుకోసం ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు పెసలు, అలాగే ఒక కప్పు శనగపప్పు వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అల్లం పచ్చిమిర్చి వేసుకొని వాటర్ ఏం లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో రుచికి సరిపడేంత సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను నైవేద్యం కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అవి వడల్లా ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ వడలు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆ వడలు రెండు వైపులో చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా 3 రకాల పప్పులతో వడలు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.